ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలినట్టు ఉందని వ్యాఖ్యానించారు. కాగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని పలువురు నాయకులు డిమాండ్ చేయగా తాజాగా మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని అన్నారు. లేదంటే భవిష్యత్తులో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని చెప్పారు. పవన్ తలతిక్క మాటలు మానుకోవాలన్నారు. తెలంగాణలో వనరులు వాడుకొని ఈ స్థాయికి ఎదిగాడని, మైలేజ్ పొందాలంటే పనితనం చూపించాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్వి మెచ్యూరిటీ లేని మాటలు అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు రాకపోవటం వల్లనే విడిపోయామని చెప్పారు. ఈరోజు తెలంగాణ అభివృద్ధి చూసి అలా మాట్లాడడం సరికాదన్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ పర్యటనలో కొబ్బరి చెట్లకు తెగులు సోకడం గురించి తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందేమో అని అన్నారు. ఇది వరకు తెలంగాణ వాళ్ళు మీ కోనసీమ పచ్చదనంతో బాగుంటుందనే వారిని నరదిష్టి ప్రభావం ఉంటుందన్నారు. దీంతో తెలంగాణ నాయకులు పవన్కు కౌంటర్లు ఇస్తున్నారు. ఇది నేను లాస్ట్ టైం ఇక్కడ తిరిగినప్పుడు నా దృష్టిలో ఉంది. అప్పుడు ఇంత విస్తృతంగా లేదనుకుంటా, ఇంత సమస్య లేదు, అక్కడక్కడ ఉందని చెప్పారు. ఈ స్థాయిలో ఇంకా నేను తిరిగినప్పుడు అంత అనిపించింది, చెప్పలేదు నాకు. వచ్చిన తర్వాత మరి లాస్ట్ ఎలక్షన్ టైంలో చెప్పారు, గుర్తు నా దృష్టిలో ఉంది. అంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలని ఈ పర్యటన వెనక ఉద్దేశం. నా కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే బ్యాక్ వాటర్స్ ఇవన్నీ చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా కోనసీమ అంతా. దీన్ని ఉపాధి పరంగా అందరికీ ఏమేం చేయగలం, మేజర్ ఉపాధి కొబ్బరి తోటలు. ఈ కొబ్బరి తోటలు మీ జీవనోపాధికి దెబ్బగలుగుతున్నప్పుడు కాల్టినేట్ ఏంటని ముందు మాట్లాడుతూ ఉంటే, సో దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి దీనికి. దాంట్లో బాగా నేను ఏమడుతుంటే అసలు సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప దీనికి పర్మనెంట్ పరిష్కారం వెతకలేం, శాశ్వత పరిష్కారం. సో ఏదో నేను పైన వచ్చి 19 కోట్లు 20 కోట్లు ఇవి ఇచ్చేసి, లేదంటే మీరు చెప్పినట్టు జిఎస్టీ ₹1 కోటి పోద్ది, సరిపో డబ్బులు మీరు నన్ను సినిమాలు చేయమన్నారు. మరి ఇదే ఆయన గత ముఖ్యమంత్రి అడగలేకపోయారు. ఆయనకి అది ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి, నా దగ్గర ఉంటాయి అంటే అలా కాదా. అంటే ఇవన్నీ ఏంటంటే సరదాగా జేబులోంచి ఇచ్చేవి కాదు, కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం వెతకాలి. ఇది నేను లాస్ట్ టైం ఇక్కడ తిరిగినప్పుడు నా దృష్టిలో ఉంది. అప్పుడు ఇంత విస్తృతంగా లేదనుకుంటా, ఇంత సమస్య లేదు, అక్కడక్కడ ఉందని చెప్పారు. ఈ స్థాయిలో ఇంకా నేను తిరిగినప్పుడు అంత అనిపించింది, చెప్పలేదు నాకు. వచ్చిన తర్వాత మరి లాస్ట్ ఎలక్షన్ టైంలో చెప్పారు, గుర్తు నా దృష్టిలో ఉంది. అంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలని ఈ పర్యటన వెనక ఉద్దేశం. నా కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే బ్యాక్ వాటర్స్ ఇవన్నీ చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా కోనసీమ అంతా. దీన్ని ఉపాధి పరంగా అందరికీ ఏమేం చేయగలం, మేజర్ ఉపాధి కొబ్బరి తోటలు. ఈ కొబ్బరి తోటలు మీ జీవనోపాధికి దెబ్బగలుగుతున్నప్పుడు కాల్టినేట్ ఏంటని ముందు మాట్లాడుతూ ఉంటే, సో దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి దీనికి. దాంట్లో